ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర శాఖ మీరందరూ కూడా కంప్లైంట్ కూడా చేశారు. ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది? దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏం చెప్తారు సార్? ఈ విషయాన్ని ఫస్ట్ స్మెల్ చేసింది నేనేనండి. చేసి టీవీ 5 డిబేట్లో నేను 7:30కి చెప్పేటప్పుడు కూడా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పా. అప్పుడు మా పార్టీ లైన్ నాకు రాలేదు, ఉమ్, అంటే నేను ప్రత్యక్షం చూశాను కాబట్టి ఈరోజు ఇది ఒక ప్రత్యేక చర్చ, ఇది ఒక చాలా హిస్టారికల్ డిస్కషన్ మనం చేస్తున్నాము. శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో 100% నేను ఏకీపిస్తున్నాను. ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మేడం గారికి ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? రజనీ గారు ఉన్నారు, ఇక్కడ జ్యోత్స్న గారు ఉన్నారు రజనీ స్టూడియోలో. గారికి, స్టూడియోలో రజనీ గారికి, అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా ఎంత ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గాను, ఒక పొలిటీషియన్ గాను అనేక సభల్లో నేను పాల్గొన్నానండి. పిఎంలు పాల్గొన్న సభల్లో కూడా గతంలో కూడా పాల్గొన్నాం. అయితే పిఎంకు సెండ్ ఆఫ్ లో నా పేరు పెట్టున్నారండి. నేను ఆ పాస్ తీసుకోవడానికి, నేను సభాస్థలికి పోవడానికి నాకు వల్లగాల. దరిదాపు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మాత్రం సాధ్యం. అంటే ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేయడానికి 2 hours పట్టింది. అంటే సభాస్థలిలోకి జనం రాకుండా ఎందుకు అడ్డుకుంటుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది నాకైతే కొద్ది నిమిషాలు మైండ్ బ్లాస్ట్ అయ్యి ఈసారికి ప్రైమ్ మినిస్టర్ కలవలేమో అనుకున్నాం. కానీ జనం పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి సభాస్థలి మొత్తం వాళ్ళంతా నిండిపోయారు. కానీ సభలో ఎంతమంది ఉన్నారో సభ బయట కూడా అంతేమంది ఉన్నారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎనీహో నేను అక్కడికి పోగలిగాను. మీటింగ్ అయిపోయిన తర్వాత దరిదాపు అక్కడి నుంచి మేము రావడానికి దరిదాపు 2-3 hours పట్టింది. అంటే ట్రాఫిక్ ఆ స్థాయిలో కూడా జామ్ అయిపోయింది. అదే సమయంలో ఈ పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. ఎందుకంటే ఆ సభాస్థలికి 1/2 కిలోమీటర్లు ముందు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడ కూడా పబ్లిక్ ని కంట్రోల్ చేస్తున్నట్టు నాకు కనబడలేదు. అందుకే నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు పార్టీ పరంగా మా అభిప్రాయం కూడా ఏంటంటే, ఈ డీజీపీ గారు 1 గంట కూడా ఆ సీట్ లో కూర్చోడానికి అర్హుడు కాదు. ఇదే డీజీపీని అక్కడ కూర్చోబెట్టామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధంగానే పనిచేస్తాడు. ఆయన ఇండిపెండెంట్ గా పనిచేయలేడు. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారనుకుంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఆయన పనిచేయాలి. కానీ దురదృష్టం ఆయన వ్యవహార శైలి ఇంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా డీజీపీ గారు రీకాల్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టుగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఆయన సంతకం పెట్టి ఇవ్వడానికి కూడా మాకు ఇచ్చిన పాసులకి ఇంకొక 2 గంటల్లో మీటింగ్ ఉందంటే అప్పుడు ఇచ్చారంట. అంటే అర్థం ఏంటి? అంటే విఐపీలు ఎవరు ఈ సభలో పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నారా? అసలు ఏంటి ఇప్పుడు జరిగింది అట్టాగా అంత డిలే చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఎస్పీ గారి సైన్ ఉంది దాని మీద. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, స్పష్టంగా ఒక ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కనిపించింది. అదృష్టం మన వైపు ఉంది కాబట్టి ప్రజలు చనిపోలేదండి. వాస్తవానికి వివిఐపి పాసులు కూడా అక్కడికి మామూలు జనం వెళ్ళిపోతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. వివిఐపి పాసుల్ని ఖచ్చితంగా చాలా ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, వీళ్ళకి అది వాళ్ళకి ఇస్తారు అవి. ఎందుకంటే అందరు డయాస్ మీదకి వెళ్ళారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇచ్చే వివిఐపి పాసుల్లో కామన్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అంటే పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా ఎవరిని కూడా నిలవరించాల. అంటే ఏమైనా జరిగితే ఒక పెద్ద స్కెచ్ చేసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ తోపులాట జరుగుద్ది, ఆ తోపులాటలో కొన్ని ప్రాణాలు పోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఒక దారుణమైన నిర్లక్ష్యం కనిపించింది. ఈ నిర్లక్ష్యం అనేది మొత్తం ఈ కుట్ర వెనక ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉంటే, ముఖ్యమంత్రి గారిని కూడా అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఊరినే జరగలేదు. దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రత్యక్షం చూశాను కూడా చెప్తాను. ఎందుకంటే అంత తక్కువ వ్యవధిలో ఆ దూరంలో అన్ని గంటల సేపు ఆగితే కామన్ మ్యాన్ ఎలా వెళ్తాడు? డయాస్ దగ్గరికి వెళ్ళాడు కదా. అంటే 2-3 hours రోడ్డు మీద ఉండిపోవాలంటే ఎలా? అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే 2-3 hours వాళ్ళు రోడ్డు మీద పెట్టాలి, అక్కడ సభ ఖాళీగా ఉండాలి, సభలో ఖాళీ చైర్లు కనబడాలి, ఆ విధంగా సభ ఫెయిల్ అయింది, ప్రజాగణం సదస్సు ఫెయిల్ అయిందని ఎక్స్పోజ్ చేయాలని వాళ్ళ వ్యూహం. కానీ ప్రజలు ఎంత తెలివి పరులంటే, వాళ్ళు ఎంత మొండిగా ఉన్నారంటే, బైకులు వేసుకొని పోవాలంటే పరుగులు తీసి సభాస్థలికి వెళ్ళిపోయారు. అట్ట చీమల దండలాగా వెళ్ళిపోబట్టి సభాస్థలి నిండిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం సంఘటనలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి.
బాధ్యులైన వాళ్ళకి పట్ల చాలా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ పోతే ఇంకేముంటది? రాక్షసులు పరిపాలించినట్టే కదా. 5 ఏళ్ళు వీళ్ళకి అధికారం ఇస్తే ఒక రాక్షస రాజ్యాన్ని నడిపారు కదా. ఎక్కడైనా సరే మానవ విలువలు ఉన్నాయా? ఎక్కడైనా సరే ప్రజలకు హక్కులు ఉన్నాయా? ఎక్కడైనా సరే ప్రజలు ఒక ఆందోళన చేసి శాంతియుత ఆందోళన చేసే అవకాశం ఉన్నాయా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ధర్నాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు. దాన్ని ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు నిరోధించలేకపోయారు. మరి ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అరెస్టులు చేస్తారు. ఒక చిన్నపాటి ఆందోళన చేయడానికి లేదు, ఒక చిన్నపాటి నిరసన తెలియజేయడానికి లేదు. ఆ విధంగా ఎక్కడిక్కడ కట్టడి చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి జీహూజూర్ అంటున్నారంటే ఆ పోలీస్ యంత్రాంగాన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అదే విధంగా ఎవరైతే వెనక బ్యాక్గ్రౌండ్ ఎస్పీలు, కలెక్టర్లు కూడా వాళ్ళ బాధ్యత వహించాలి. ఆ కలెక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమం నడవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిపక్షాలు అన్ని కూడా చేయాలి. ఎందుకంటే గెలుపుకోవడం పక్కన పెడితే బేసిక్ గా ఇటువంటి ఆ పద్ధతి, పాశ్విక ధోరణి, మానవత విలువ లేని ఒక వాతావరణం, ఇవన్నీ కూడా చాలా భయానకం. ఎందుకంటే అక్కడ అంత పెద్ద ఎలక్ట్రికల్ స్తంభం పైన సౌండ్ దాని మీద ఎక్కితే పోలీసులు ఏం చేస్తారండి? అసలు అక్కడ ఎక్కడానికి పోలీసులు అనుమతిస్తారా? ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఎక్కడ కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యం, ఎందుకు నాకు ఆశ్చర్యం. అంత నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కాకి బట్టలు వేసుకోవడానికి రోజుల ఏమైనా సిగ్గు ఎక్కువ మాన మర్యాదలు ఉన్నాయా మీకు? అంటే మీకు ప్రజలు డబ్బులు ఇస్తేనే కదా బతుకుతున్నారు. ఆయన ఎస్పీ గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, సొంతంగా ఏమో మా గనులు మైన్స్ దూకొని బతకడం లేదు కదా. రైట్. మరి ఈరోజు ప్రజాధనంతో మీరు బతుకుతూ ప్రజల ప్రాణాలు గాల్లో ఎట్ట పెడతారండి? అక్కడ పిల్లలు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? అక్కడ ఎక్కకుండా చూడాల్సిన అవసరం ఉంది కదా. ప్రతిసారి ప్రధానమంత్రి గారు చెప్తారండి. అంటే పవన్ గారు ఈ మొత్తం సంఘటన మీద అతి పెద్ద విచారణ జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. అంటే సార్, అండ్ మీరు కూడా రాష్ట్ర శాఖ నుంచి కూడా బీజేపీ శాఖ నుంచి కంప్లైంట్ చేస్తారు కదా, ఏంటి ఎట్లా ఉండబోతోంది చర్యలు? అంటే అధిష్టానం దీనికి సంబంధించి ఏమేం జరుగుతుందో అసలు ఏంటి? అంటే మా వైపు నుంచి మేము ఖచ్చితంగా స్పష్టంగా మా మీడియా ఇన్ఛార్జి పాత నాగభూషణము బాజీ గారు ఈ టీంలు వెళ్ళి రిప్రజెంట్ చేశారండి. మేడం గారు కూడా స్పందించారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. మేడం గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఈ ఒక్క సభే కాదు కదా, దీని తర్వాత అమిత్ షా గారు సభ ఉంటుంది, మళ్ళీ మోడీ గారు వస్తారు. అవును. ఏదైనా సరే పోలీసులు వాళ్ళ తప్పులు తెలుసుకోకపోతే ఎట్ట జరుగుతాయండి సభలు? పోలీసులు సహకారం లేకుండా సభలు పెట్టడం జరుగుతాయా? చిన్న మనం ఒక తిరణాలే చేయలేము, అలాంటిది పోలీసుల సహకారం లేకుండా జరుగుతుందా? అసలు పోలీసులు మనం ఆ కాకి బట్టలు ఇచ్చి పనిచేయించేది లా అండ్ ఆర్డర్ కోసం. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎక్కడికాడ శాంతి భద్రతలు విఘాతం కలగకూడదు, ఏ ప్రాణం పోకూడదు, ప్రజల ప్రాణాలని మనం కాపాడడమే పోలీసులకు సంబంధించిన డ్యూటీ, ఫస్ట్ డ్యూటీ. అది వదిలేసి గాలికి వదిలేసిన తర్వాత నాకు యాక్చువల్ గా జరగడం పోలీసు బిడ్డని ఓకే. మాకు తెలుసు, మా నాన్న పడ్డ కష్టం తెలుసు, ఇటువంటి ట్రాఫిక్ టైంలో వాళ్ళు పడే కష్టం తెలుసు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇంత నిర్లక్ష్యం వహించడానికి నాకు తెలిసి పొట్టకూడు కోసం పనిచేసే పోలీసు కాదు, వాళ్ళ పైనుంచిన బాసులు దీన్ని ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏం చేశారో కానీ గాలికి వదిలేశారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారిని అగౌరవపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మామూలు అంటే అసలు ఆయన వాళ్ళ చెల్లికి తల్లికి రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన ప్రధానమంత్రి అవసరం ఉంది కాబట్టి ఆయన వంగి వంగి దండాలు పెట్టాడు. కానీ ఆయనలో ఉండే అసలైన రాక్షసుడు మానిస్టరు నిన్న బయటకు వచ్చారు. రైట్ సార్.